నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అంతా ఇంత కాదు ఏందంటే పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ మొత్తం పనులు చెయ్యకుండా ఆఫ్ చేసి పెట్టుకున్నాడు అయితే ప్రజలకు చేసింది కూడా ఏమీ లేదు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే శరవేగంగా అమరావతి ప్రాజెక్టు కానీ పోలవరం కానీ శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ప్రజలకి ఏ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకొని ప్రజలకి ఏమీ ఆలస్యం లేకుండా శరవేగంగా అన్ని పనులు దూసుకుంటూ వెళ్ళాలని చెప్పి కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంది దీని మీద మీ స్పందన ఏంటి సార్ 2019 నుంచి 2024 వరకు ఉన్నది ప్రభుత్వం అని ఎవరు అనుకోవట్లా దాన్ని పూర్తిగా రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు ప్రజలు తిరగబడి 2024లో కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించి 124 సీట్లు ఇచ్చారనమాట మన అదృష్టం ఏంటంటే కేంద్రంలో కూడా మన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిందనమాట కూటమి ప్రభుత్వమే కేంద్రంలో కూడా వచ్చింది దానివల్ల ఇక్కడ ఆగిపోయిన పనులన్నీ అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అమరావతి పోలవరం అనేవి రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్కి అవును ఈ రెండు కనుక డెవలప్ కనుక చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోతుంది ఈ రెండు కాక పరిశ్రమలు కూడా రావాలన్నమాట ఎలాగంటే చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికుడు సమర్థుడు అనుభవజ్ఞశాలి మనకి ముఖ్యమంత్రి అవడం మన ఆంధ్ర ప్రజల అదృష్టం అనమాట ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు గత 6 నెలల నుంచి ఎందుకంటే కంపెనీల మీద కంపెనీలు ఒక వరదలాగా వస్తున్నాయి అనమాట రిలయన్స్ కానీ టాటా కానీ ఎన్టీపీసీ కానీ మెటల్ కంపెనీ కానీ బీపీసీఎల్ కానీ టీసీఎస్ కానీ గూగుల్ కానీ చెప్పుకుంటా పోతే చాలా లిస్ట్ ఉందన్నమాట ఈ అన్ని కంపెనీలతో అందరితోనూ ఎంఓయూస్ జరుపుకున్నారు అది ఒక ఎత్తు అదేంటంటే సంపద సృష్టి కోసం అన్ని కంపెనీలు వస్తున్నాయి కాబట్టి సంపద సృష్టించి డెవలప్మెంట్ ద్వారా సంపద సృష్టించి సంక్షేమ పథకాలకి ఆయన వదలుచుకున్నారనమాట మనకి ఆర్థిక పరిస్థితి బాగుండాలి స్టేట్కి కాబట్టి సంపద సృష్టించాలంటే సమ్ వర్క్ జరుగుతుండాలి ఏం వర్క్ జరగకుండా డిస్ట్రాక్షన్తోనే ఉంటే ఎందుకు పనికి రాకుండా అయిపోయింది స్టేట్ అంతా మొట్టమొదటిగా అమరావతి అనేది మన రాజధాని దాన్ని పూర్తిగా విధ్వంసం చేసి అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేసేసారు 70%, 80%, 90% కంప్లీట్ అయినవి కూడా అట్లాగే పాడుపెట్టే ఎంత డబ్బు నష్టం కాలం వృధా అయిపోయింది డబ్బు నష్టం అయిపోయింది సెక్రటరియేటు అసెంబ్లీ హైకోర్టు 3 కూడా ట్రాన్సిట్గా ఉన్నాయి అవి మంచిగా కట్టారు గత 10 సంవత్సరాల నుంచి అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచే నడుపుతున్నారు కానీ మిగతా అమరావతి 29 గ్రామాల్లో ఉన్న అమరావతి మొత్తాన్ని పాడుపెట్టారు అది ఒక పెద్ద అరణ్యంలాగా తయారైంది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రోడ్లన్నీ క్లియర్ చేసి ఎల్ఈడి ల్యాంప్స్తో వెలుగులు నింపారనమాట అక్కడ రైతులందరూ చాలా ఆనందపడుతున్నారు దాని గురించి తర్వాత అక్కడ జంగిల్ క్లియరెన్స్కి 36 కోట్లు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశారు అది ఒక పెద్ద అరణ్యంలాగా తయారైపోయింది అమరావతి మొత్తం ఆ ప్రాంతం అంతా దాన్ని క్లియర్ చేశారు తర్వాత మనకి కేంద్రం మనకి సహకరించడం వల్ల వరల్డ్ బ్యాంక్ కానీ ఏడీబీ కానీ మొత్తం కలిపి 15,000 కోట్లు మనకి ఇచ్చిందనమాట అది కేంద్ర ప్రభుత్వం హామీతో మనకి తీసుకొచ్చారు అది ఇప్పుడు మనకి శాంక్షన్ అయింది అలాగే హుడ్కో రుణం ఇస్తుంది అలాగే స్టేట్ గవర్నమెంట్లో మన బడ్జెట్లో 4,000 కోట్లు అమరావతికి పెట్టారు అలాగే యూకే నుంచి ఒక బ్యాంక్ కూడా 4,000 కోట్లు రుణం ఇవ్వడానికి రెడీ అయిందనమాట కాబట్టి అమరావతి పనులు మొదలవటానికి మనకి ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు 2014 నుంచి 2019 మధ్యలో ఎలాంటి మాస్టర్ ప్లాన్ అయితే ఉందో అమరావతికి అదే ప్లాన్తో మళ్ళీ ఇప్పుడు అమలుపరచడానికి నిర్ణయించుకున్నారు ప్రస్తుతం ఈ డిసెంబర్లో 3 మీటింగ్స్ జరిగినాయి సిఆర్డీఏ 41వ మీటింగు 42వ మీటింగు 43వ మీటింగ్ ఈ 3 మీటింగుల్లో కలిపి 45,000 కోట్ల బడ్జెట్తో మన అమరావతి పనులు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు దీంట్లో 20,000 కోట్లు ప్రభుత్వం ఆమోదం కూడా పొందింది రేపు 23వ తారీఖు టెండర్స్ పిలవటానికి నిర్ణయించుకున్నారు మిగతా 24,000 కోట్లు కూడా డిసెంబర్ 31 లోపల టెండర్స్ పిలుస్తారు గవర్నమెంట్ అనుమతి పొందిన తర్వాత వీటిలో ట్రంక్ రోడ్లు మెయిన్ రోడ్లు 4 రిటర్నబుల్ ఫ్లాట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ డ్రింకింగ్ వాటర్కి డ్రైనేజ్కి ఎలక్ట్రిసిటీకి వీటన్నిటికీ కలిపి కొన్ని 100 కోట్లు పెట్టారు 7,700 కోట్లు దానికి పెట్టారు రిటర్నబుల్ ఫ్లాట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కాదు రోడ్స్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరు స్టామ్ వాటర్ కెనాల్స్
ఎలక్ట్రిసిటీ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. పార్క్స్, గ్రీనరీ అన్నీ. ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అనమాట మనది. ప్రపంచంలోనే మొదటి 5 నగరాల్లో ఉండాలని చంద్రబాబు గారి కళ అది. ఆయన కళ నెరవేరే రోజు అతి దగ్గరలో వస్తుందన్నమాట. అలా రిటర్నబుల్ ఫ్లాట్స్కి అన్ని కోట్లు పెట్టారు. అలాగే 4 రోడ్లు మెయిన్ రోడ్స్ ఉంటాయి. ఆ 4 రోడ్లు మెయిన్ రోడ్లకి 9,000 కోట్లు చిల్లర పెట్టారనమాట. 4 మెయిన్ రోడ్స్. అలాగే 15,000 కోట్లు ట్రంక్ రోడ్స్కి పెట్టారనమాట. 570 కిలోమీటర్లు ఒకటి, 260 కిలోమీటర్లు ఒకటి ట్రంక్ రోడ్స్కి. మొత్తం ట్రంక్ రోడ్స్ కానీ, మెయిన్ రోడ్స్ 4 కానీ, రిటర్నబుల్ ఫ్లాట్స్లో వచ్చే రోడ్స్ కానీ, ఈ మొత్తానికి దగ్గర 32,000 కోట్లు కేటాయించారు. మిగతాది ఏంటంటే అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ పెడుతున్నారు. దాని హైట్. ఆ టవరు అసెంబ్లీ జరగని సమయంలో ప్రజలు చూడటానికి వీలవుద్దనమాట. ఆ టవర్ మీద ఎక్కి బర్డ్ వ్యూతో మొత్తం అమరావతి అంతా చూడొచ్చు. అంత హైట్లో ఉంటుంది. 11 లక్షల స్క్వేర్ ఫీట్ ఇదనమాట ఏరియా అసెంబ్లీకి. అలాగే హైకోర్టుకి 20 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్, 8 ఫ్లోర్స్ అనమాట అది. దానికి ఏంటంటే దగ్గర 1000 కోట్లు కేటాయించారు. అలాగే ఐకానిక్ టవర్స్ 5 ఉంటాయి అన్నమాట. 5ట్లో జిఏడి టవర్ ఒకటి. దానికి ఏంటంటే దగ్గర 47 ఫ్లోర్స్ బిల్డింగ్ అది, 47 ఫ్లోర్స్. 5 ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేషన్కే వాడతారన్నమాట, డిఫరెంట్ ఆఫీస్కి. ఇవన్నీ కలిపి 4,600 కోట్లు అవుతుంది అన్నమాట. ఇది రోడ్స్ అన్నీ కలిపితే అది ప్లస్ నెస్ట్కి 1000 కోట్లు. అలాగే జడ్జ్ క్వార్టర్స్కి 500 కోట్లు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళందరూ కలిపి ఒక 500 కోట్లు. ఇవన్నీ కలిపి 45,000 కోట్లు అవుతుందన్నమాట. ఇది జనవరిలో ఈ పనులు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు. ఇది అమరావతి ఒక దారిలో పెడుతున్నారు. అలాగే పోలవరం కూడా గత 5 సంవత్సరాల్లో 2% వరకే వాళ్ళు చేయగలిగారు నిర్మాణం. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో 72% గ్రోత్ జరిగిందనమాట. ఒకే రోజు కాంక్రీట్లో హైయెస్ట్ కాంక్రీట్ జరిగి గిన్నీస్ బుక్లో కూడా ఎక్కింది. ఇప్పుడు నవైగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేశారు. తర్వాత ఈ గవర్నమెంట్ 2019లో రాగానే వైసీపీ గవర్నమెంట్ రివర్స్ టెండరింగ్ అని చెప్పి నవైగా వాళ్ళని పంపించేసి మెగా వాళ్ళకి ఇచ్చారనమాట. ఇచ్చి వాళ్ళు ఏం చేశారంటే చాలా స్లోగా గ్రోత్ చేశారు. 2020లో ఫ్లడ్స్లో 450 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయిందనమాట. దాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి అది డ్యామేజ్ అయింది కాబట్టి డయాఫ్రమ్ వాళ్ళు దాన్ని పునర్నిర్మించడం మంచిదనే ఉద్దేశంతో 900 కోట్లతో డయాఫ్రమ్ వాళ్ళు పునర్నిర్మిస్తున్నారు. దానికి మొన్న 2 రోజుల క్రితం చంద్రబాబు గారు పోలవరం విజిట్ చేశారు. ఇన్స్పైర్ చేయడానికి నాయకుడే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే అందరికీ దాంట్లో కదలిక వస్తుంది. తీసుకున్న కాంట్రాక్టర్స్ కానీ ఇంజనీర్స్కి కానీ మోటివేషన్ అనమాట అది. ఆయన వెళ్ళి వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు లోపల చేస్తారు, డయాఫ్రమ్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది, తర్వాత ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, స్పిల్వే ఎంత టైం పడుతుంది, R&R ప్యాకేజ్ ఏంటి, ఇన్ని రకాలుగా అందరికీ ఈ టైంలో ఇదవుతుంది, ఈ టైంలో ఇదవుతుంది, ఈ టైంలో ఇదవుతుందని ఒక టార్గెట్స్ పెట్టారు. అది 2027 కల్లా పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ అవడానికి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారనమాట. అలాగే ఇప్పుడు R&R ప్యాకేజ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. గత గవర్నమెంట్లో ఏం చేశారంటే యాక్చువల్గా R&R ప్యాకేజీ 45 అడుగుల 45.5 మీటర్స్ ఎత్తులో ఉన్నప్పుడు ఉండే రిహాబిలిటేషన్ మార్చి R&R మార్చి 41 హైట్లోకి తీసుకొచ్చారు. అది ఫేజ్ 1 అన్నారనమాట. దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారంటే నేను విలేకరులు అడిగిన ప్రశ్నకి ప్రస్తుతానికి ఫేజ్ 1లో 41.5% ఎత్తులోనే మనం రిహాబిలిటేషన్ చేద్దాము. తర్వాత ఇది అయిపోయిన తర్వాత రిహాబిలిటేషన్ R&R రిహాబిలిటేషన్ అండ్ రీఅసెస్మెంట్ అంటారు దాన్ని అంటే 45 మీటర్స్ హైట్లోకి వచ్చినప్పుడు సెకండ్ ఫేజ్లో అది చేద్దాము. ప్రస్తుతానికి మనం దాన్ని మొత్తాన్ని కలిపి కదిలిస్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో అది ముగించుదామని చెప్పారనమాట. అది ఒక పెద్ద క్లారిటీ ఇచ్చారు. R&R ప్యాకేజ్ కనుక అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో 2027కి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కూడా అయిపోద్ది అనమాట. అమరావతికి కూడా మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టారు. కాబట్టి 2027-28 ప్రాంతాల కల్లా ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు లాంటి అమరావతి, పోలవరం ఒక స్టేజ్లో వస్తాయి అన్నమాట. చూడటానికి కానీ మనం ఎంతో ఆనందపడే రోజు దగ్గరికి వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.